దేవుని నామము స్తుతించబడును గాక. May the name of the Lord be praised. దేవుని కృపను బట్టి బైబిల్ స్టడీని ఈ రీతిలో మనం జరిగించుకోగలుగుతున్నాము. By the grace of God, we are able to have this Bible study. మరి జయ జీవితం అనే అంశం మీద అపవాదిని జయించుట 6వ భాగంలోకి మనం వస్తున్నాం. Today we are entering into part 6 of overcoming the devil under the theme of victorious living. ప్రతి నూతన నిబంధన విశ్వాసికి దేవుని ఏర్పాటు జయ జీవితం. And for every New Testament believer, God's arrangement is victorious life. మనం ప్రార్థన చేసి స్టడీలోకి వెళ్దాం. Let us pray and get into the study. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా యేసుక్రీస్తు, O Holy Father and gracious Lord Jesus Christ, ఈ సాయంకాల సమయంలో ఈ రీతిలో నీ వాక్యం నేర్చుకొనుటకు ఇచ్చిన తరుణంకై వందనాలు. Lord, we thank you for the privilege that you have given us to learn from your word in this evening. ప్రభా, సంవత్సరం పైన తండ్రి జయ జీవితం గురించిన సూత్రాల్ని బైబిల్ నుండి నేర్చుకొనుటకు మీ కృపను మాకు ఇస్తున్నందుకు వందనాలు. Lord, we thank you for the grace that you're giving us, that more than a year, Lord, we are now able to meditate on the theme of victorious life from your word. తండ్రి, ఎంతో మేము ఆశీర్వదింపబడి ఉన్నాం, దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we are so much blessed and we want to thank you for that. అనేక విషయాల్ని ఎలా ఎదుర్కోవాలని తండ్రి మా దృక్పథం మారి ఉన్నది, దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, how to resist so many opposing forces, and our attitude towards it has changed, and we thank you for it. ఈ దినం కూడా ఈ స్టడీని ఆశీర్వదించండి. Lord, even today you bless this study. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక Apostle Paul, his letter to the Ephesians, 6వ అధ్యాయము in the 6th chapter, 14వ వచనం గత వారం మనం చూసాం. verse 14 we saw last week. సత్యం యొక్క ప్రధాన రోల్ని, We saw the most important role of truth, నీతి అనే మైమరు విషయమై చూసాం. and we also saw about the breastplate of righteousness. ఈ దినము 15వ వచనం మనం చూడబోతున్నాం. Today we are going to see verse 15. 15వ వచనము చదువుదాం. Let us read verse 15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసు అను జోడు తొడుక్కొని నిలవబడుడి. And having shod your feet with the preparation of the gospel of peace. ఇక్కడ పౌల్ గారు ఏం చెప్తున్నారంటే, What is Paul saying here is, అపవాదిని ఎదిరించాలంటే if we have to resist the devil, మీరు సమాధాన సువార్త చెప్పడానికి సిద్ధ మనసు కలిగి ఉండండి. he says you should have a mind prepared to preach the gospel of peace. కొంచెం స్ట్రేంజ్గా ఉంది కదండి. This sounds very strange. అపవాదిని ఎదిరించడానికి కనెక్షన్ చూడండి పౌల్ గారు ఇచ్చింది. See how Paul has given the connection to resist the devil. దేవుని ఏర్పాటుని ఇక్కడ గమనించండి. Here see the arrangement of God. మనకు సువార్త అనేది ఎవరు అందజేశారు? Somebody has given us the gospel. మనము ఆ సమాధాన సువార్తని ఇతరులకు చెప్పడానికి సిద్ధ అయిన ఒక మనసు ఉంటే చాలట. And what he says is we should also have a mind prepared to preach the gospel of peace to others. దీని అర్థం ఏంటంటే, What does it mean? నేను సాక్షిగా ఉండడానికి సిద్ధపడుతున్నాను. I am preparing myself to be a witness. దేనికి సాక్షినై ఉండడానికి? And a witness to what? యేసుక్రీస్తుని, ఆయన కార్యాలని నేను అనుభవించాను కాబట్టి దాన్ని సాక్ష్యంగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. Because I've experienced Jesus Christ and because I've experienced his works, I am having a mind prepared
to preach about this. ఆయనని నేను కలిగి ఉన్నాను కాబట్టి ఆ వ్యక్తిని గురించిన సాక్ష్యం. Because I have that person with me, I a witness about that person. ఇతరులకు ఆయన ఎవరో తెలియదు కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తానండి ఆయన గురించి. Because others don't know about him, I say I will tell about him. నాకు బాగా తెలుసు ఆయన. And I know him very well. ఎంత బాగా తెలుసు అంటే నా జీవితంలో సమాధానాన్ని తీసుకొచ్చాడు. How well I know him is that he has brought that peace into my life. రోమాపత్రిక 5వ అధ్యాయము మొదటి వచన ప్రకారము, In the letter to the Romans, chapter 5 and verse 1, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో నాకు సమాధానం దొరికింది. we have peace with God through Lord Jesus Christ. దేవునితో నేను సమాధాన పడ్డాను. I have peace with God. దేవుడు ఎవరో నాకు తెలియదు. I don't know who God అయితే is. యేసుక్రీస్తు అనే వ్యక్తి నా జీవితంలోకి వచ్చి దేవునితో నన్ను సమాధానపరిచాడు. But Jesus Christ, a person, came into my life and he brought peace with God and me. అలాగే Similarly, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచన ప్రకారము, in the Gospel of John, chapter 14 and verse 27, నేను దేవుని సమాధానముని కలిగి ఉన్నాను. I have the peace of God. దేవుని సమాధానం. I have the peace of God. కాబట్టి ప్రతి విశ్వాసి పైన ఉన్న బాధ్యత ఏంటంటే ఈ సమాధాన సువార్తని ప్రకటించవలసిన బాధ్యత. So, what is the responsibility on every believer? He has the responsibility to preach this gospel of peace. సువార్తికులు సువార్త ప్రకటిస్తూ ఉంటారు. Evangelists will be preaching the gospel. అయితే ప్రతి విశ్వాసికి ఏ మనసు ఉండాలంటే ఒక సిద్ధ మనసు ఉండాలి. But every believer should have a mind that is prepared దేనికండి సమాధాన సువార్త చెప్పడానికి. to preach the gospel of peace. కారణం ఏంటి? మన నిజమైన సాక్షులు. The reason is we are true witnesses. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఓల్డ్ టెస్ట్మెంట్ భావాన్ని మీ ముందు పెడతాను. And to understand this, I want to place a new Old Testament a thought before you. సంఖ్యాకాండం 17:7లో, In the book of Numbers, chapter 17 and verse 7, అక్కడ సాక్ష్యపు గుడారము అనే ఒక గుడారంని మోషే ఏర్పాటు చేశాడు. దేవుడు చేయమన్నారు. there God told Moses to prepare a tent of testimony. ఆ సాక్ష్యపు గుడారంలోకి మోషే వెళ్ళేవాడు. And Moses used to go into that tent. అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడేవారు. And there God used to speak to him. ఇశ్రాయేల్ ప్రజలకు అవసరమైనదంతా ఆయన చెప్పేవాడు. And God used to tell him everything pertaining or required by the Israelites. వారికి అవసరమైనదంతా చెప్పేవాడు. Whatever they required, he spoke to Moses. సో దానిని మోషే బయటికి వచ్చి తెలియపరిచేవాడు. So Moses used to come out of the tent and make it known to the people. ఎందుకు దానికి పేరు సాక్ష్యపు గుడారం? Why is that tent named tent of testimony? ఒక వ్యక్తి దేవుడిని ఒక నరుడు కలుసుకొని వస్తున్నాడు. A man is going and meeting God there. ఆయన మాత్రమే కలుసుకుంటున్నాడు. Only he is meeting God. ఆయనకి మాత్రమే ఆయన స్వరం వినబడుతుంది. Only he is able to hear the voice of God. ఇశ్రాయేల్ ప్రజలు కాదు. Not to the people of Israel. అందుకే ఆయన సాక్షి అవుతున్నాడు. And that's why he became or becomes a witness. భారతదేశంలో ఉన్న వారందరికీ దేవుని స్వరం వినబడట్లేదు. And all those who are in India, they are not able to hear the voice of God. వారికి దేవుడు ఎవరో తెలియదు. They don't know who God is. అందుకే మనకి సమాధాన సువార్త విషయమై సిద్ధ మనసు ఉంటే, That's why if we have a prepared mind to preach the gospel of peace, మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? what is the blessing that comes to us? అపవాదిని జయిస్తున్నాం.
we will overcome the devil. మనకు జయ జీవితం అనేది సాధ్యమవుతుంది. And victorious life will become possible to us. ఈనాడు ఎందుకు జయంలో మనం నడవట్లేదు? Today, why are we not able to walk in victory? పాపం చేసాం అనేది కాదు. Not because we have sinned. దేవునితో సమాధానము, దేవుని సమాధానముని చెప్పడానికి సిద్ధ మనస్సు లేదు కాబట్టి. The peace with God and the peace of God, we are not having a mind to preach this gospel of peace. సామెతలు 14:5లో మనం ఏం చూస్తున్నామంటే, In Proverbs 14 and 25, what we see is 14:5 Proverbs 14 verse 5. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు అని. A faithful witness will not lie. సో ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కలుసుకుంటున్నాను, Now I am meeting a person. మా బంధువుని కలుసుకుంటున్నాను. I am meeting my relative. నేను నమ్మకమైన సాక్షి అయితే If I am a faithful witness, నేను క్రీస్తు గురించి చెప్తాను. I will tell about Christ. క్రీస్తు తెలియలేనట్టు, I will not behave as if I don't know Christ, నాకు అసలు తెలియలేనట్టు, or as if I don't know Christ, ఆయన స్వరం వినలేనట్టు, or as if I have not heard His ఆయన voice, ఆశీర్వాదాలు ఏది పొందలేనట్టు, as if I have not received any blessing from Him. అలాగ నేను ఉన్నట్లయితే If I will remain like that, నాకు జయ జీవితం అనేది సాధ్యం కాదు. for me, victorious life will not be possible. అదే అధ్యాయంలో 25వ వచనం చూడండి. And in the same సామెతలు 14:25 And in the same chapter, Proverbs 14 and verse 25, నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును. a true witness delivereth souls. ఆత్మల్ని రక్షిస్తాడు, He will win souls. మనుషుల్ని రక్షిస్తాడు. He will save people. ఎవరు? Who? సువార్తికుడా, Is it an evangelist పాస్టరా, or a pastor గొప్ప దైవజనుడా, or a great servant of God దైవజనుడా, మ్యాన్ ఆఫ్ గాడ్? or man of God? లేదండి. No. నిజము పలుకు సాక్షి. It is a true witness. మీరు యేసుక్రీస్తుకు నిజమైన సాక్షిగా ఉంటే, If you are a true witness for Jesus Christ, మీరు మనుషుల్ని రక్షిస్తారు. you will save people. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. In 1 John chapter 5 and verse 10, తెలుగులో 9వ వచనం. in Telugu it is verse 9. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. The one who believes in the Son of God has the testimony in himself. మనలోనే సాక్ష్యం కలిగి ఉన్నాం. We already have the testimony in కారణం us మన యేసు యందు విశ్వాసం ఉంచుచున్నాం. because we believe in Jesus Christ. మనకు తెలిసిన వచనము రోమా 8:16. A familiar verse to us, Romans 8 and verse 16. రోమా 8:16. Romans 8 and verse 16. ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చున్నాడు. The Spirit himself testifies with our spirit. సో మనలోనే సాక్ష్యం ఉన్నది. So we have the testimony in us. ఆయన యందు విశ్వాసం ఉంచాం కాబట్టి ఇది పొందుకున్నాం. Because we believed in him, we have received this. ఈ దీనిని చెప్పడానికి సిద్ధ మనసు ఉండాలి అంటున్నాడు. And he says we should have a prepared mind to preach this. గమనించండి, వెళ్ళి చెప్పమని చెప్పలేదు. Kindly listen. I'm not saying you have to go and preach the gospel. వాక్యం చెప్పమని చెప్పలేదు. I'm not telling you go and వాక్యం, preach. the word of God is not telling you to go and preach. దేవుని వాక్యం చెప్పమని చెప్పట్లేదు. The word of God is not telling you to go and preach. సిద్ధ మనసు కలిగి ఉండండి అంటుంది. It says that you should have a prepared mind. అంతే. Only that. అలా ఉంటే జయ జీవితం. If you have that, you have the victorious life. ఎవరైనా దేవుడు తీసుకొస్తాడు మన దగ్గరికి. God can bring anybody to us. ఆయన తీసుకొచ్చినప్పుడు When he brings somebody, మన సిద్ధ మనసుతో ఉన్నాం కాబట్టి because we are with a prepared mind, మనం చెప్పుతాం. we will tell them. అందువలన చెప్పమని చెప్పలేదు. So it's not written you tell. నువ్వు సిద్ధ మనసుతో ఉండు. You be with a prepared mind. కారణం ఏంటో తెలుసా? And what is the reason? యేసు ప్రభు ఆయన భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాట.
when Jesus was on earth, he said one thing. మన హృదయం నుండే అబద్ధ సాక్ష్యం వస్తుంది అన్నాడు. He says, from our heart the false witness comes out. మత్తయి 15:19లో చెప్పారు. He said in Matthew 15 and verse 19. మత్తయి 15:19లో మత్తయి రాశారు. And Matthew wrote it in Matthew 15 and verse 19. మనుషుని యొక్క హృదయం నుండే అబద్ధ సాక్ష్యం వస్తుంది. Only from the heart of man a false witness comes out. ఈనాడు మన నూతన హృదయం పొందుకున్న వారమైతే, Today, if we are people who have received a new heart, మారు మనసు పొందిన వారమైతే, if we have truly repented, మన సిద్ధ మనసుతో ఉంటాం. then we will have a prepared mind. ఎందుకండి సువార్త ప్రకటింపబడుతుంది? Why is the gospel being preached? మత్తయి సువార్త యేసు ప్రభు చెప్పిన మాట. It is the words of Jesus మత్తయి సువార్త in the Gospel of Matthew, 24వ అధ్యాయము chapter 24 14వ వచనం. and verse 14. ఎందుకు ప్రకటింపబడుతుంది? Why it is being preached? ప్లీజ్ రీడ్. This gospel of the kingdom shall be preached in the whole world as a testimony to all the nations, and then the end will come. జనులందరికీ సాక్ష్యముగా సువార్త ప్రకటింపబడుతుంది. And for all the nations or people, the gospel will be preached as a testimony. ఎందుకు ప్రకటించాలి? And why to preach సాక్ష్యం. that testimony? యేసు ఉన్నాడు, Jesus is there, ఆయన నాలో ఉన్నాడు, he is in me, నేను ఆయన కలుసుకున్నాము, I and he, we have met, దేవునితో సమాధాన పడ్డాను, and I have peace with God, దేవుని సమాధానం నాకు ఇచ్చాడు. and peace of God is in me. మిగతా కబుర్లని చెప్పడానికి కాదండి, Not to tell any other things. ఇంతవరకు చెప్తే చాలు. If you tell this much, it is ఈ enough. రెండు అంశముల్ని వివరించి చెప్తే చాలు. If you explain these two things, it is enough. అది చెప్పడానికి సిద్ధ మనసు ఉంటే మనకు జయ జీవితం. And to preach that, if we have a prepared mind, we have a victorious life. సో సర్వాంగ కవచంలో మూడవ అంశము, So in the full armor of God, the third point is సమాధాన సువార్తని ప్రకటించుటకు పాదములకు సమాధాన సువార్తలనైనా సిద్ధ మనస్సుని జోడుగా తొడుక్కొని నిలబడుడి. and having shod your feet with the preparation of the gospel of peace. సో రోమ సైనికుడు పాదాలకి పాదరక్షలు వేసుకుంటాడు. So a Roman soldier will have a sandal. దానిని పౌలు గారు సమాధాన సువార్త చెప్పడానికి సిద్ధ మనసుతో పోల్చారు. And Paul is comparing that sandals to the preaching of the gospel of peace. సత్యం మనకు సంబంధించింది, And truth is concerning us. నీతి మనకు సంబంధించింది, Righteousness is concerning us. ఇప్పుడు సమాధాన సువార్త ఇతరులకు సంబంధించింది. Now the gospel of peace is pertaining to others. అదైన తర్వాత After that, ఆయన 16వ వచనంలో ఏం చెప్తున్నారు? what he is saying in verse 16, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. in Ephesians chapter 6 and verse 16, ఇవి అన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులౌదురు. in addition to all, taking up the shield of faith, with which you will be able to extinguish all the flaming arrows of the evil one. రోమ సైనికుడు చేతిలో ఉన్న ఆ డాలుని మనం చూసినట్లయితే, If we see the shield that is there in the Roman soldier's hand, అది చాలా పెద్దది. that is very big. అక్కడ వాడబడిన పదాన్ని కూడా గమనిస్తే, And if you also look into the word that is used there, అది లైఫ్ సైజ్ అంటే పెద్ద సైజ్ షీల్డ్కి వాడబడిన పదం. it is a life size shield. సో పెద్ద డాల్ అన్నమాట. So it is a very big shield. దాదాపు మనిషిని అంతను కూడా ప్రొటెక్ట్ చేసే అంతగా ఉంటుంది. It is so big that it can protect the whole person. విశ్వాసము అంత గొప్పదై ఉన్నది అన్నాడు. He says faith is so great.
2 కొరింథీ 5:7లో మనం ఏం చూస్తున్నామంటే In 2 Corinthians chapter 5 and verse 7, మనం ఏం గమనిస్తున్నామంటే what we see is మన వెలి చూపులతో కాదు, we do not walk by sight, మనము విశ్వాసమును బట్టి నడుచుచున్నాము అని. but we walk by faith. ఈ అగ్ని బాణముల్ని ఆర్పివేయుటకు శక్తిమంతులవుదురు అన్నాడు. And he said that we will become powerful to extinguish the flaming arrows. దీనికి ఒక ఉదాహరణని మనం చూద్దాం. And let us see an example for this. యెషయా గ్రంథము 7వ అధ్యాయము. In the book of Isaiah chapter 7, యెషయా గ్రంథము 7వ అధ్యాయము. book of Isaiah chapter 7, మొదటి 9 వచనముల్లో ఒక సంఘటన రాయబడి ఉంది. in first 9 verses one incident is recorded. ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం విశ్వాసం కలిగి ఉండుట, అగ్ని బాణముల్ని ఎదుర్కొనుట, ఈ రెండు విషయాలు చూద్దాం. And through this incident we can see how we can have the shield of faith and how we can extinguish the flaming arrows of the evil one. ఇక్కడ ఆహాస్ రాజు దినముల్లో Here in the days of King Ahaz, ఏం జరిగిందంటే what happened is రెజిన్ అనే రాజు, King Rezin పెక్కా అనే రాజు, and Pekah the king, వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే ఆహాస్ మీదకు వచ్చారు. what they did is they both came against King Ahaz. ఈ వార్త దావీదు ఇంటి వారికి తెలియపరచబడింది. And this news was reported to the house of David. రెండో వచనంలో మనం ఏం చూస్తున్నామంటే In verse 2 what we are seeing is, అప్పుడు సిరియనులు ఎఫ్రాయిములు తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారు జనుల హృదయమును కదిలెను. when it was reported to the house of David, saying, the Arameans have camped in Ephraim, his heart and the hearts of his people shook as the trees of the forest shake with the wind. గాలికి అడవి చెట్లు కదిలినట్లు జనుల హృదయం కదిలిపోయింది. As the trees of the forest shake with the wind, his heart and the people's heart shook like that. ఇలాగే ఒక వార్త మనం వినగానే మన హృదయం కదులుతుంది. In the same way, when we hear a news, our hearts are shaken. సిరియనులు ఎఫ్రాయిం వారు కలిసిపోయారు. And the Arameans and the people in Ephraim, they became one. వారేమో దండెత్తి ఆహాస్ రాజు యూదరాజు విరోధంగా వస్తున్నారు. And they came against the king Ahaz. యెరూషలేం పట్టణానికి విరుద్ధంగా వస్తున్నారు. They came against the city of Jerusalem. వార్త రాగానే భయము, భీతి అనేది ప్రారంభమైంది. As soon as news came, that fear and dismay came into them. ఒక వార్త రాగానే మన విశ్వాసము కదిలిపోయి మనలోకి భయము, భీతి అనేది స్టార్ట్ అవుతుంది. As soon as one news we hear, the faith in us leaves and fear comes into us. మనం కదిలిపోతూ ఉంటాం. And we will be shaken. అది ఒక చెడు వార్త కావచ్చు. Maybe it is a evil or a bad news. లేకపోతే మన ఎదురు చూడని ఒక వార్త కావచ్చు. Or it can be an unexpected news. అలాగే వీరికి అయింది. And similarly it happened to them. అయితే దేవుడు ఏం చేశారు? But what did God do? దేవుని బిడ్డల విషయమై దేవుడు కొన్ని కార్యాలు చేస్తున్నాడు. On behalf of God's children, God does certain things. వారి విశ్వాసముని బలపరచుటకు కొన్ని కార్యాలు చేస్తాడు. He does certain things to strengthen their faith. వెంటనే దేవుడు యెషయాని చూశాడు, And ప్రవక్తను చూశాడు. immediately God saw the prophet Isaiah. వెళ్ళి చెప్పమని చెప్తున్నాడు.
And he said, you go and tell. మన విశ్వాసం కదిలే పరిస్థితులు వచ్చినప్పుడు When situations come where our faith is shaken, దేవుడు వాక్యాన్ని పంపిస్తాడు. God will be sending his word. దేవుడు వర్తమానంని పంపిస్తాడు. God sends his message. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను. Then the Lord said to Isaiah, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షర్షయబును చాకిరేవు మార్గమున పోయి కోనేటి కాల్వల కడకు పోయి అతనితో ఇలాగ చెప్పుము. ప్లీజ్ రీడ్. Then the Lord said to Isaiah, go out now to meet Ahaz, you and your son Shear-Jashub, at the end of the conduit of the upper pool, on the highway to the fuller's field. భద్రము సుమి నిమ్మలించుము. Take care and be calm. ఏమన్నాడండి దేవుడు? ఏమన్నాడు? What did he say? ఈ మాటలు వెళ్ళి నువ్వు చెప్పు అన్నాడు. He said, you go and tell them these words. భద్రము సుమి నిమ్మలించుము. Take care and be calm. పొగ రాజుచున్న ఈ రెండు కొరకంచు కొనలకు పొగరాజుచున్న ఈ రెండు కొరకంచు కొనలకు అనగా రెజీను సిరియనులు రెమయలు కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము. నీ గుండె అవియనీయకుము. సారీ ఫర్ మై తెలుగు. And say to him, take care and be calm. Have no fear and do not be faint-hearted because of these two stubs of smoldering firebrands, on account of the fierce anger of Rezin and Aram and the son of Remaliah. వారు కోపాగ్నికి జడియకుము. He said, don't fear about their fierce anger. నీ గుండె అవియనీయకుము. And you should not become faint-hearted. భద్రము సుమి. And he said, you take care. నిమ్మలముగా ఉండుము. And he said, be calm. ఇటువంటి మాటలే దేవుడు మనకు తెలియపరుస్తాడు. And such words God will make known to us. ఈ మాటలన్నీ ఎందుకండి? Why all these words? విశ్వాసం అనే డాలుని మనం పట్టుకొని నిలబడడానికి. For us to hold the shield of faith and stand. ఆ డాలుని పట్టుకొని నిలబడడానికి. To take the shield of faith and stand. దాన్ని కింద వదిలేయడానికి కాదు. Not to put it down. ఆ డాలు కింద పెట్టినట్లు ఇంక నేను వదిలేస్తాలే నా వలన కాదనడానికి కాదు. Not to just put it down and say now I'm going to give up, I'll not be able to do it. అలాగే పట్టుకో. Just hold on to it. దాన్ని తీసుకో. You take it. దాంతో నిలబడు. And you stand with it. నువ్వు జడియవద్దు. Don't be afraid. నీ హృదయం అవియనీయవద్దు. You should not become faint-hearted. ఏ వార్త నువ్వు ఎదుర్కొంటున్నా, whatever news you hear, అది ఎదురు చూడదనిదో అది కీడైన వార్తలో, whether it is a bad news or an unexpected news, నిన్ను బాధ పెట్టేది కావచ్చు, or maybe it is bringing a problem to you, నీకు దుఃఖం కలిగించదు కావచ్చు, or maybe it is bringing sorrow in you. ఏ వార్త అయినా ఈనాడు దేవుని మాట ఏంటి? Today, whatever is the news, what is the word of God? అడవి చెట్లు కదిలినట్లు కదిలింప చేసే మాటలైనా, if it is words that will make you shake as the trees of the forest, నిరీక్షణ కోల్పోయినట్లు చేసే మాటలైనా, even though it is words that will make you lose your hope, దేవుడు అంటున్నాడు, God is saying, నీ డాలు పట్టుకొని నువ్వు నిలబడడానికి, for you to take your shield and stand, స్థిరముగా నిలబడడానికి, to stand steadfast, నువ్వు భద్రము సుమి, you take care, నిమ్మలముగా ఉండుము, be calm, ఎవరు కోపం చూసి భయపడవద్దు, don't see anybody's anger and be afraid, అపవాది యొక్క కోపాన్ని చూసి లేక స్పీడ్ని చూసి నువ్వు భయపడవద్దు, and don't be afraid when you see the speed of the devil, నీ హృదయం అవియనీయవద్దు, let not your heart be fainted,
నువ్వు అలాగే నిలబడు, You just keep standing. నేనున్నాను, I am there. నువ్వు విశ్వాసి, You are a believer. మీరు యెరూషలేం వారు కాబట్టి నేనున్నాను. And because you are from Jerusalem, I will be with you. యెరూషలేం వారు కాబట్టి నేనున్నాను. I am there because you are from Jerusalem. మీరు విశ్వాసి కాబట్టి నేనున్నాను. Because you are a believer, I am there. అదే దేవుని మాట. That is God's word. సో కదలవద్దు అన్నాడు. So he said, don't be shaken. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే, After that, what God said ఏం is, జరగబోతుందో దాన్ని చెప్పాడు. God told what is going to happen. అది 7వ వచనంలో ఉన్నది. That is there in verse 7. Thus says the Lord God, it shall not stand, nor shall it come to pass. ఆ మాట నిలవదు, జరగదు. That word will not stand, it will not come to pass. ఎంత సింపుల్ గా అన్నాడండి దేవుడు. So in a simple way he told. సిరియా వారు ఎఫ్రాయిం వారు కలిసి వస్తుంటే, When the Arameans and the people from Ephraim were coming together, దేవుడు అంటున్నాడు, God is saying, ఆ మాట నిలవదు, that word will not stand, అది జరగనే జరగదు. and it shall not come to pass. ఇదే మనం కలిగి ఉన్న దేవుడు. This is the God whom we have. మనల్ని బలపరుస్తున్నాడు. He is strengthening us. అది ఆ పరిస్థితియో అది ఎదుర్కొంటున్న విషయం ఏదైనా అది ఏం అవబోతుందో తెలియపరుస్తున్నాడు. And whatever thing that we are facing, God will tell us what is going to take place. అది తెలుసుకోవాలంటే, And if you want to know that, మన దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. we have to wait in the presence of God. ఏ రూపంలో వచ్చింది ఇది? How did it come? మాట రూపంలో వచ్చింది. It came in the form of a word. సో మన దేవుని వాక్యము పొందుకోవాలి. So we have to receive the word of God. కాబట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఏ వార్త ఏ విషయమైనా మన దేవుని వాక్యం పొందుకోవాలి. So we have to wait in the presence of God and receive that word for that situation. దేవుని మాట ఏంటంటే అది జరగదు. And what is the word of God is that will not take place. వాళ్ళ ఆలోచనలు నిలవు. And their thoughts will not stand. నేను తారుమారు చేస్తాను. I will disturb it or confuse it. అయితే But నువ్వు చేయవలసింది ఏంటి? what is the thing that you have to do? 9వ వచనం ఆఖరి భాగంలో ఉన్నది. It is in verse 9, the latter part. యెషయా 7:9 ఆఖరి భాగంలో. Isaiah chapter 7 verse 9, the latter part. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. If you will not believe, you surely shall not last. మీరు నమ్మకుండిన ఎడల If you will not believe, స్థిరపడక యుందురు. you will not be established. నేను చెబుతున్న మాటలు యందు మీరు నమ్మిక ఉంచాలి. You have to believe in the words that I speak to మీరు you. విశ్వాసులే. You are believers. ఒక పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు, When you are facing a situation, అపవాదిని ఎదుర్కొంటున్నప్పుడు, when you are facing the devil, నా మాటలు యందు విశ్వాసం ఉంచాలి. you have to believe in my word. నమ్మకపోతే స్థిరపడరు. If you will not believe, you will not be established. ఈనాడు అపవాదిని జయించాలంటే Today, if you have to overcome the devil, ఇదే మాట మనకొస్తుంది. the same word is coming to us. నమ్మితే స్థిరపడతాం. If we believe, we will be established. నమ్మకపోతే ఓడిపోతాం. And if we don't believe, we will fail. పౌలు గారు విశ్వాసం అనే డాల్ను పట్టుకొని నిలబడండి అంటున్నారు. And Paul says, take up the shield of faith and you stand. అంతే నిలబడండి అంటున్నారు. And he says, just remain standing. ఎందును బట్టి నిలబడతాం? Why we stand? దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆ మాట యందు నమ్మిక ఉంచుతూ నిలబడతాం. Because God spoke, we put our trust in that word and we stand. అగ్ని బాణములన్నీ ఏమవుతాయి? And what will happen to the flaming arrows? అవి అన్నీ ఏమవుతుందండి? What will happen? ఆ విశ్వాసం అనే డాల్లో తగిలి పడిపోతుంది. It will come and against the shield of faith, but it will fall down. అగ్ని బాణము వదలాలంటే, If the flaming arrow has to be released, రేంజ్ తక్కువ రేంజ్లో ఉండాలి, దగ్గర ఉండాలి. that range should be very less.
క్లోజ్. or close. కారణం ఏంటంటే Reason being, ఆ బాణం ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే if that arrow will fly a long distance, అగ్ని ఆరిపోతుంది. that fire will be put off. కాబట్టి అపవాది శత్రువులు సాధారణంగా That's why commonly the enemies, వారు ముట్టడి చేసిన తర్వాత after they siege the person or ద సిటీ, the city, వారు ఈ అగ్ని బాణం వదులుతారు. that time they will release the flaming arrows. ముట్టడి చేసిన తర్వాత After the siege, వారి దగ్గర ఉంటారు కాబట్టి because they are very ఆ close, బాణం మండుతూ వెళ్ళి తాకగలదు కాబట్టి అప్పుడు వాడతారు. that time the flaming arrow can go with the fire, they will attack. అలాగే In the same way, వార్త వచ్చి మన హృదయాన్నే అడవి చెట్టు కదిలినట్టు కదిలింపజేస్తుంది. in the same way that news comes and makes our heart to shake, లేకపోతే ఒక పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతున్నాం. or when we face a situation, we are totally disturbed. ఈ రోజు వరకు నిలబడతాము పరిశుద్ధతలో లేక నీతిలో అని అనుకుంటూ ఉన్నప్పుడు When we think that we are standing in the righteousness and holiness, అపవాది వచ్చి ఒక శోధనని ప్రవేశపెట్టినప్పుడు and when the devil brings in a temptation, ఆ శోధనకి లోబడిపోతున్నప్పుడు and when we fall in that temptation, కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతాం. we are completely disturbed. లేక శోధన తెస్తున్నప్పుడు డిస్టర్బ్ అయిపోతాం. Or when he brings the temptation, we are disturbed. మనం చాలా క్లోజ్గా అపవాది యొక్క కార్యాలని అనుభవించగలం. And we can really very in a close way experience the things of the devil. అందుకే పౌల్ గారు ఇంట్రొడక్షన్ లో ఏం చెప్పారు? That's why what did Paul say in the ఇది introduction? వ్యక్తిగతమైనది, This is personal, ఇది నిజమైనది, this is a real thing, అది అనుభవపూర్వకమైనది. and it is experiential. సో అగ్ని బాణం అనేది రియల్. So the flaming arrow is very real. అయితే విశ్వాసం అనే డాల్ కూడా రియల్. But the shield of faith is also very real. అటువంటి పరిస్థితుల్లో In such a situation, దేవుని వాక్యము, the word of God, దేవుని వాక్యమందు ఉంచుతున్న నమ్మిక, the belief that we have in the word of God, ఆ పరిస్థితికి, ఆ శోధనకి, ఆ ఓటానికి దేవుడిచ్చిన మాట, and for that situation, for that defeat, and for that temptation, the word that God has given us, అది మనల్ని ఏం చేస్తుంది? what that will do to us, అది మనల్ని బలపరచదై ఉన్నది. that will strengthen us, అది మనల్ని స్థిరపరచదై ఉన్నది. that will establish కొంత us. కదిలినట్టు అనిపించినా Even though we feel that we are shaken little, దేవుడు స్థిరపరుస్తాడు. God will establish us. నమ్మిక ఉంచితే స్థిరపరుస్తాడు. If you believe, he will establish. జాన్ పైపర్ గారు ఏమన్నారంటే, What did John Piper say? విశ్వాసమును బట్టి క్రీస్తునందు నువ్వు ఉన్నావని నువ్వు నమ్మినట్లయితే, If by faith you are in Christ, దేవుడు క్రీస్తునందు ఉన్న వారికి ఎప్పుడు ఉన్నట్లే ఆయన ఉంటాడు అని. God is as much for you in Christ as he will ever be or could నీ ever be. పక్షమున ఉంటాడు. He will be for you. మార్టిన్ లూథర్ గారు ఏమన్నారంటే, What did Martin Luther say? విశ్వాసం అనేది స్వాస్యం లాగా పొందుకుండేది కాదు. Faith cannot be inherited or gained సంఘంలో బాప్తిస్మం తీసుకోగానే సంపాదించుకునేది కాదు. by being baptized into a church. ఫెయిత్ అనేది వ్యక్తికి దేవునికి మధ్య ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉన్నది. Faith is a matter between the individual and God. నేను ఒక సంఘంలో ఉన్నాను కాబట్టి, Because I am in a church, నేను నిలబడిపోతాను అనేది కాదండి. it's not I will be able to stand. సహవాసం యొక్క ప్రార్థనలు సహాయకరంగా ఉంటుంది. The prayers of the fellowship will be very helpful. సంఘము మనకు సహాయం చేస్తూ ఉంటుంది. The church will be helping us. అయితే నీ పోరాటంలో నీకు జయ జీవితం రావాలంటే, నీ విశ్వాసం బలపడాలంటే నువ్వు దేవునితో కలిగి ఉన్న సంబంధం మీద ఆధారపడాలి. But if you want that victorious life, then your faith in God should be strengthened. ఆస్వాల్డ్ చేంబర్స్ ఏమన్నారంటే, What did Oswald Chambers say? విశ్వాసం అనేది
దేవుడు ఎలాగ నడిపిస్తున్నాడో తెలియదు. Faith never knows where it is being led, అయితే నడిపించే వాని యందు నమ్మిక ఉంచుతూ ఆయన్ని ప్రేమిస్తూ వెళ్ళేదే విశ్వాసం. but it loves and knows the one who is leading. ఏంటండి ఇక్కడ ఆహాస్ రాజు చేయాలా? What Ahaz king had to do? ఆయన చెప్తున్నాడు, He is telling, he is ఆ మాట leading, నిలవదు జరగదు అంటున్నాడు. and he says that will not stand or it will not come to నా pass. మాట నిలుస్తుంది, నువ్వు స్థిరపడు, నమ్ముకో అంటున్నాడు. And he says, my word will stand, you just believe. నువ్వు భయపడవద్దు, నెమ్మదిగా ఉండు అంటున్నాడు. He says, don't fear, you just be calm. ఎలాగా అనేది తెలియదు. How, he doesn't know. ఈ సందర్భంలోనే ఆహాస్కు ఒక సూచన ఇవ్వబడింది. So in this context, King Ahaz was given a sign, ఇమ్మానుయేలు పుడతాడని. and it was that Emmanuel will be born, కన్యక ద్వారా పుడతాడని. and through a virgin. ఈ సూచన ఇవ్వబడింది ఈ సందర్భంలోనే. And this sign was given in this context. దేవుడు చేస్తాడయ్యా, God will surely do it. నీకు అర్థమవుదు, తెలియదు, You will not understand, you will not know, అయితే నువ్వు నమ్ము. but you believe. అదే విశ్వాసం. That is faith. విశ్వాసం దేవుని యొక్క నడిపింపు మీద నమ్మిక ఉంచుతుంది. Faith will believe in the leading of God. దేవుణ్ణి ప్రేమిస్తా నమ్ముతుంది. And loving God, it will believe in God. అందుకే ఈ విశ్వాసం అనే డాలు పట్టుకుంటే, That's why if we take the shield of faith, అలాగే నిలబడితే, if we just stand like that, ఎన్ని అగ్ని బాణములైనా how many flaming arrows come, అదంతా కూడా ఆర్పివేయబడుతుంది. everything will be put off. మనం జయిస్తాం. And we will be victorious. సంఘం జయిస్తుంది. The church will be victorious. దేవుని నామానికి ఘనం వస్తుంది. And honor will come to the name of the Lord. ప్రార్థించండి. Let us pray. పరిశుద్ధుడైన మా తండ్రి, O Holy Father, ప్రతి విశ్వాసికి ఎంత అద్భుతంగా జయ జీవితాన్ని మీరు ఏర్పాటు చేశారు. Lord, you have arranged victorious life so wonderfully for every believer. అవును తండ్రి, Yes, Father. సమాధాన సువార్త చెప్పుటకు సిద్ధ మనసు ఉంటే మాకు జయ జీవితం అని మేము చూసాం. Lord, we saw that if we have a mind prepared to preach the gospel of peace, we have victorious life. మేము ఇది ఆలోచన ఆ రీతిలో మేము చూడము. Lord, we will never think in those lines. అయితే ఇది సర్వాంగ కవచంలో భాగం అన్నారు పౌల్ గారు. But Paul said that this is a part of the full armor of God. అందుకే పూర్తిగా ధరించుకోనండి, కవచం అంతా వేసుకోండి అన్నాడు. That's why he said you put on the full armor of God. సత్యం నీతి సరిపోదు. And he said truth and righteousness will not be enough. సమాధాన సువార్త చెప్పుటకు నీ మనసు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. And he said your mind should be always prepared to preach the gospel of peace. నిజమైన సాక్షులై మేము ఉండాలి. Lord, we need to be true witnesses. మేము అబద్ధ సాక్ష్యం పలకకూడదు. Lord, we should not speak false witness. క్రీస్తు విషయమై అబద్ధ సాక్ష్యం పలకకూడదు. In the matter of Christ, we should not preach false witness. అవును తండ్రి, నిజ సాక్షులై బ్రతికి జయ జీవితం జీవించుటకు సహాయం చేయండి. Lord, help us to be true witness and Lord, live accordingly. జయ జీవితం జీవించుటకు సహాయం చేయండి. Help us to live victorious life. అంత మాత్రమే కాదు, Not only that, విశ్వాసం అనే డాలు పట్టుకోండి, అపవాది యొక్క అగ్ని బాణములన్నీ ఆర్పివేయగలరు అన్నాడు. and he said take up the shield of faith so that you will be able to put off all the flaming arrows of the evil one. ఇదిగో ఆహాస్ రాజు జీవితంలో జరిగిన సంఘటన ద్వారా చూసాం. Lord, we saw it through the incident that happened in King Ahaz's life. పొగ మండుతున్నట్టు వారిద్దరు వస్తున్నారు కదా, నువ్వు భయపడకు అన్నాడు. And those two are coming as the smoke is arising, but you do not fear. వారు అగ్నిలాగా వచ్చినా పర్వాలేదు. Even though they come as fire, you don't be afraid. వారి మాట నిలవదు, జరగదు అన్నావు. Their word will not
take place or come to pass. నా మాటలే నెరవేర్పుకి వస్తా అన్నావు. You said only my word will be fulfilled. నమ్మితే స్థిరపడతావు అన్నావు. And you said if you believe you will be established. ఈనాడు నమ్ముటకు సహాయం చేయండి. Lord, today help us to believe నీ it. సన్నిధిలో కనిపెట్టి ఆ మాటని పొందుకుండి అలవాట్లో రావటకు సహాయం చేయండి. Lord, help us to wait in your presence and receive your word. అడవి చెట్లు కదిలినట్లు ఆ పరిస్థితులు మా జీవితంలో వస్తున్నప్పుడు, Lord, when situations come where our hearts will be shaken as the trees in the forest, ప్రభా నీ మీద మేము ఆధారపడటం నేర్చుకోవాలి. Lord, we should learn to depend on you. ఆ పరిస్థితి మేము జయాన్ని అనుభవించటకే వచ్చి ఉన్నది. Lord, that situation has come for our victory. ఆహాస్కు జయములో నడిపించడానికే వచ్చింది. And it came to lead King Ahaz into victory. ఆయన విశ్వాసంని స్థిరపరచడానికే వచ్చింది. And it has come to establish his faith. ఆయన జనులు యూదా వారందరూ విశ్వాసంని, యెరూషలేము పట్టణస్థులు విశ్వాసంని స్థిరపరచుటకే వచ్చింది. And all the people in the city of Jerusalem, for their faith to be established, that situation has come. మా జీవితంలో కూడా అందుకే వస్తుంది. Lord, నెగటివ్ అయిన సిచ్యువేషన్స్, Lord, even in our lives negative situations come. మేము జయించడానికే వస్తుంది. Lord, it comes for us to overcome. మా విశ్వాసంలో మేము స్థిరపడడానికే వస్తుంది. Lord, it is coming so that we will be established in our ఈ faith. సత్యంని గ్రహించుటకు సహాయం చేయండి. Lord, help us to understand this truth. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం సదాకాలము తోడై ఉండి స్థిరమైన జయములో నడిపించునుగాక. Amen. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you all. Praise Thank the you Lord. all.